బిల్లు, ఫిజికల్గా ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే పెట్రోల్ ఖర్చు, ఇవన్నీ అంతే. సింపుల్. అది తప్ప మనం వివా కోసం చేసేది ఇంకా సంపాదించేదే ఉంటుంది. అది కూడా మనకి సంపాదనకి వస్తూ ఉంటుంది. అందులో కొద్దిగా మనం మన యొక్క డెవలప్మెంట్ కోసం పెట్టుకోవడం. ఇది ఎవరి డెవలప్మెంట్ వాళ్ళే చూసుకోవాలి. వేరే వాళ్ళతోటి ఇక సంబంధం లేదు. ఇందులోకి మనం వచ్చామని అంటే మన 2 కళ్ళు మన 2 లైన్స్ మీద, వాళ్ళ డెవలప్మెంట్ మీద. ప్లస్ అది కూడా చూసుకునే సీనియర్లు ఉంటే అదృష్టం. ఇటు మేడం ఉంది, చక్కగా ఫాలోఅప్ చేస్తుంది, వాళ్ళని నిలబడేలాగా, వాళ్ళని ర్యాంక్ తెచ్చుకునేలాగా చేస్తుంది, సర్వీస్ ఇస్తున్నారు, గ్రేట్ అట్లా. కాబట్టి ఇక్కడ మనము పెట్టుబడి ఏంటి అని అంటే మన శ్రద్ధయే మన పెట్టుబడి, మనం చూపించే ఇంట్రెస్టే మన పెట్టుబడి, ఇంకోటి ఏది లేదు. హాయిగా మీ రిటైల్ చూసుకుంటూ మీ టీంని సీనియర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎవ్రీ వీక్ 3 కస్టమర్స్ని క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎవ్రీ వీక్ 3 కస్టమర్స్ని క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఏదైతే మీరు కోరుకుంటున్నారో టీమ్ డెవలప్మెంట్ అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది ఒకటి సూచన. ఇక మీరు ఇంకా ముందుకి వెళ్ళాలి అని అంటే మీరు చేయాల్సినవి కొన్ని చెప్తాను. నేమ్ లిస్ట్. ఫస్ట్ ఎన్ఐసి కాన్సెప్ట్లో ఫస్ట్ది నేమ్ లిస్ట్. 2 సూచనలు జాగ్రత్తగా విని నోట్ చేసుకునే వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి కుదిరితే. లేదు వర్క్లో ఉన్నానన్న వాళ్ళు ఆఫ్ చేసుకోండి. ఈ 2 ఇంపార్టెంట్. వర్క్లో ఉన్నాను అనుకుంటే ఆఫ్ చేసుకోండి, లేదు నేను నోట్ చేసుకుంటున్నానంటే ఆన్ చేసుకోండి. 2. ఓకే. సో ఎన్ ఫర్ నేమ్ లిస్ట్. ఇది నాగేశ్వర గారు మీరు వింటున్నారా? ఇప్పుడు ఓకేనా? ఈ టైం మీకు ఫ్రీగా ఉంటే ఇది జాగ్రత్తగా ఇటువైపు కూడా ఒకసారి వేయండి నజర్. ఓకే, మీరు మీ దగ్గర ఉండేటువంటి నేమ్ లిస్ట్ అనేది అదే బంగారం మీకు. మీ 100 మంది కస్టమర్లని ఎవరికైనా ఎడ్యుకేషన్ చేస్తేనే ఆ 3,000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొంటారు. ఇప్పుడు పలానా భరత్ ఏం చెప్పారు, తను చెప్పిన విషయం ఏంది, నాకు చాలా నీట్గా సార్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి నేను ఆ ప్రొడక్ట్లు తీసుకున్నాను అని అన్నారు. అంటే ఎక్స్ప్లెనేషన్ అవసరము. సబ్బుకి షాంపూల కంటే దీనికైతే అవసరము ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ అంటే ఇంకేదో అనుకుంటారు, ఫ్రూట్ జ్యూస్ అంటే కాఫీ అంటే ఇంకేదో ఎంజాయ్మెంట్ కాఫీ అనుకుంటారు. అలా కాకుండా ఇది ఒక ఆయుర్వేదిక్ న్యూట్రాస్యూటికల్ బేస్డ్ ఆన్ అని ఒక అవేర్నెస్ అవసరం. అవేర్నెస్ క్లాసెస్, అవేర్నెస్ ప్రెజెంటేషన్స్ అవసరం. కాబట్టి నేమ్ లిస్ట్ మనకి బంగారం. ఒక ఇంజనీర్ చేతిలో నేలని, భూమిని మనం ఇవ్వడం లాంటిది మన టీం డెవలప్మెంట్. అంటే బిల్డింగ్ కట్టినట్టే. నెలకు ఒక 10,000, 20,000, 30,000, ₹1,00,000 రావాలి అంటే బేస్ ఫస్ట్ మన నేమ్ లిస్ట్ బేస్. ఒక నాగేశ్వరరావు గారు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో భరత్నం, వాళ్ళని సెట్ చేయాలి అంటే ఈ నేమ్ లిస్ట్. కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమంది పెద్దగా ఆ నేమ్ లిస్ట్ అనేది. ఇంకొంతమంది ఇంకా రిటైల్ చేయగలుగుతుంటారు ఎంత సీనియర్ అయినా కానీ. కొంతమందికి ఫస్ట్ రిటైల్ ద బెస్ట్ రిటైల్, చాలా ముందే ఉంటుంది అనమాట. మొదటి స్పీడ్ రిటైల్ కాస్త నెమ్మదిగా స్లో అవుతుంటుంది. కాబట్టి నేమ్ లిస్ట్ ప్రధానమైనటువంటిది. ఈ విషయం తెలియక అందరూ లింకులు పెట్టేయడం, తెలిసిన వాళ్ళందరికీ చెప్పేయడం, ఇలా చేస్తూ ఉంటారు. నో, అట్లా చేయొద్దు. మొదటి 100 కస్టమర్లు మనకు మొదటి 100 వారాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఈ ఈ యొక్క నా యొక్క మాటలు నాది ఎప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. మిమ్మల్ని చక్కగా సంపాదించుకోవడానికి ఏదో ఒక కంపెనీ ముందుకు రావాలి. ఏదో ఒక కంపెనీ ద్వారానే మీరు పైకి ఎదగలుగుతారు, లేదా మీరైనా కంపెనీ పెట్టాలి. అంతేనా? అట్లయితేనే మీరు మరి ఇన్సూరెన్స్ కంపెనీ, ఏ కంపెనీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది? ఒక యూట్యూబ్ కంపెనీ తనకే ఒక కంపెనీ పెట్టే అవకాశం యూట్యూబ్ క్రియేటర్ అంటాం. అట్లా అవకాశం ఇచ్చినట్టే వీవా తను మనకి అవకాశం ఇచ్చింది. అందులో ఓన్ ఛానల్స్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది. ఓకే, ఇది అందుకని ఇక్కడ గైడెన్స్, ట్రైనింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది.
హ్మ్. సో ఇది ఒకటి నేమ్ లిస్ట్ నాకు కలిసాడు. ఇప్పుడు ఎవరో ఒకరు ఫ్రెండ్ కలిసారు. చెప్పేయొద్దు. వెంటనే చెప్పకూడదు. ఎలా చెప్పాలి అనేది సైన్స్ అది. హ్మ్. ఆ! మా పిన్నినే అని ఎమ్మటే చెప్పేయకూడదు. ముందు ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మనసులో ఒకసారి అనుకోవాలి. వీళ్ళకి ఎలా రీచ్ చేస్తే కరెక్ట్ కనెక్ట్ అవుతది. హ్మ్. అంతే. అంతేగాని ఇట్లా ఉంది ఒకటి అని అనేయకూడదు. వాళ్ళసలు ఏ మూడ్‌లో ఉన్నారు? వినే మూడ్‌లో ఉన్నారా? వాళ్ళకి ఆరోగ్యం గురించి నాకు అర్థమైనంత స్పీడ్‌గా అర్థమైతదా? అట్లా అదన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. హ్మ్. ఎందుకంటే అంటే జాగ్రత్త. ఎందుకు ఈ జాగ్రత్త అంటే వేస్ట్ అవ్వకూడదు మన ప్రెజెంటేషన్. నేను అందుకనే 10 ప్రెజెంటేషన్స్‌లోనే చాలా ఎక్కువ రిజల్ట్ రావాలి మనకి. హ్మ్. ఏ రిజ నేను ఏ ఏరియాకెళ్ళినా కూడా హ్మ్. చాలా తక్కువ సార్లులోనే ఎక్కువ రిజల్ట్ తీసుకున్నాను. ఎక్కువ రిజల్ట్. ఇప్పుడు కర్నూల్‌లో ఇంత బాగా వర్క్ జరగడానికి ఏంటి కారణం? ఒక కాఫీ కర్నూల్‌కి వెళ్ళడం కరోనా టైంలో. అంతే. ఒక కాఫీ ప్యాకెట్ కర్నూల్‌కొచ్చి అట్లా చూడండి ఒక్కసారి వెళ్తే ఎంత మంచి ఈ ఈ బిజినెస్ ఏ సోప్‌కుంటది? ఏ షాంపూకుంటది? ఎంత? చాలా కష్టం అది. కుదరదట్లా. అందుకనే దమ్మున్న ప్రొడక్ట్‌లు. వివా ప్రొడక్ట్‌లు. దమ్మున్నవి. అది అవసరం అంతే. ఇప్పుడు మా అమ్మ కాల్ చేస్తే ఆహ్, తన కోడలికి చేసినా గూడా వాడు కాఫీ తాగాడా అని అడుగుతది. ఈరోజు కాఫీ ఇచ్చావా? అని అడుగుతది. అది. హ్మ్. నేనెట్లాగో కేర్ అని ఫస్ట్‌లో అడిగేది కాదు. ఇప్పుడు చాలా ఖచ్చితంగా కాఫీ తాగుతున్నాడా అని ఇది అన్నమాట. చూడండి ఇంకా రాను రాను ఎంత బాగా అవుతదో మన యొక్క ప్రొడక్ట్‌లు. సరేనా? ఇది. సో, అందుకనే నేను ఎందుకు ఈ జాగ్రత్త మీరు రిటైల్ చేస్తారు. హరిప్రసాద్‌కి టీమ్ డెవలప్ అవుతూ ఉంటది. నో ప్రాబ్లమ్. కానీ మీ టీమ్ డెవలప్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. హరిప్రసాద్‌కి టీమ్ డెవలప్ అవుతది. హ్మ్. కానీ నా దృష్టి అంతా గూడా మీకు కూడా టీమ్ డెవలప్ అవ్వాలి అనేది మీరు సాలినంటే 25 స్టార్స్‌ని కంప్లీట్ చేసుకోవాలి. 25 స్టార్స్‌ని మనం కంప్లీట్ చేయాలంటే 25 కస్టమర్స్‌కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయిన వాళ్ళు కావాలి. ఇప్పుడు భరత్ గారు ఏమంటున్నారు? హ్మ్. నాకిప్పుడు అతను పరిచయం అయ్యాడు కాబట్టి చెప్తున్నాను. నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు? తను కూడా కొత్త న్యూ కమర్స్ వాళ్ళు. ఇది బాగా నచ్చింది. దీన్ని కంటిన్యూ చేస్తామని అంటే ఒక కస్టమర్‌కి అది ఏర్పడాలంటే అవసరమా కాదా? నేను పెట్టిన స్కూలు ఆహ్, ఓపిక పట్టాలి కుదరతుల్లా గారు. మీరు చాలా ఓపిక పట్టాలి. హ్మ్. రైట్. మళ్ళీ నే మళ్ళీ నేను మొదటి నుంచి రావాలి. మొదటెక్కడి నుంచి. మధ్యలో ఒక ఎక్కం ఆపితే నాది ఏ టైప్ అంటే మొదటి ఎక్కడి నుంచి రావాలి. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు చూడండి ఆ కస్టమర్ కనెక్ట్ అయ్యారు కాబట్టి రైట్. ఒకరు. అట్లా బోలెడంత మంది మనం ప్రాణం పెట్టి పని చేస్తే బోలెడంత మంది కనెక్ట్ అవుతారు. కానీ చాలా జాగ్రత్త వహించాలి. మనం వాళ్ళ దగ్గర తోటి మాట్లాడేటప్పుడు నా టెన్షన్ అంతా ఎక్కువ ఏముంటదంటే ఎలా మాట్లాడతారో వీళ్ళు వాళ్ళని ఎలా చూసుకుంటారో ఆ! అంటే పూర్తిగా అవగాహన లేక అనేది ఉంటుంది. పర్లేదు. చెప్తున్నా. సో, మనకి చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ ప్రొడక్ట్‌ని, ఈ కంపెనీని ముందు బాగా విశ్వసించాలి. హ్మ్. ఇది ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అనేది మనకు తెలియాలి. ప్రతి ఒక్కరు సరైనటువంటి ఇందాక చెప్పాను గదా! చదవడం స్టార్ట్ చేసాం. దేనికోసం స్టార్ట్ చేసాం? అందరికి ఆరోగ్యము, వెల్త్, హ్యాపీనెస్, చక్కటి ఇన్‌కమ్ ఉంటదని ఉద్యోగాలు చేస్తున్నాం. వ్యాపారాలు చేస్తున్నాం. కానీ చేరుకోవాల్సిన దగ్గరికి మాత్రం చేరుకోవట్లేదు. వెనక్కి తిరిగి చూసేసరికి 50 ఏళ్లొచ్చేస్తున్నాయి. 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ జీవితాన్ని సరిగ్గా అనుభవించడం గాని, ఓ సొంత ఇల్లు చక్కగా కట్టుకోవడం గాని, హ్మ్. డబ్బుల భయం తీసేయడం గాని అది లేదు. ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఎవరైనా అడిగితే చాలా బాగున్నాను నాకేంది అని మనం ఎవరు చెప్పలేకపోతున్నారు.
హ్మ్. అది హెల్త్ విషయంలో అలానే చెప్పాలి. వెల్త్ విషయంలో, మనీ విషయంలో కూడా చెప్పాలి. అసలు మన గురించి మనం చెప్పుకోవడం కాదు. వేరే వాళ్ళు అనాలి. ఆయనకేం తక్కువ అని. అది లేకపోతే ఈ మైండ్ భగవంతుడిచ్చిన ఈ గిఫ్ట్‌లు అయన్నీ ఎందుకింకా? మైండ్ అనేది పెద్ద గిఫ్ట్ మనకి. హ్మ్. సో, అందుకని మీరు అర్థం చేసుకోండి. మీరు ఎక్కడికి రావాలో, ఎక్కడ చేరుకోవాలో అక్కడికొచ్చారు. అంతే ఇది ఫిక్స్. హ్మ్. మంచి కంపెనీ దగ్గరికొచ్చారు. కొంచెం ఇక మనం కొంచెం ఎట్లా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఆహ్, ఎక్కువ ఆకలి ఉన్న వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ మంచి ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు, మంచి బిజినెస్‌లో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకోవడం తక్కువ. కానీ వీళ్ళు ఎవరైతే కొంచెము ఆహ్, ఫైనాన్షియల్‌గా బ్యాక్‌గా ఉన్నవాళ్ళు వీళ్ళు. ఆ! వాళ్ళే దీన్ని అర్థం చేసుకుంటారు. బట్ వాళ్ళు రిచ్ కాకపోయినా వాళ్ళ ఆలోచనలు, మైండ్ సెట్ రిచ్‌గా ఉండాలి. అది ఇక్కడ కావాల్సిన పాయింట్. ఆలోచించే తీరు, అర్థం చేసుకునే తీరు, విశ్వసించే తీరు, కష్టపడే తీరు ఇదంతా రిచ్‌గా ఉండాలి. బయట రిచ్‌నెస్ తయారవ్వాలంటే ఇన్నర్ రిచ్‌నెస్ అవసరం. ఇది మరి మనకు కావాల్సిన కంపెనీని అట్లే కోరుకుంటున్నామా? లేదా ఎక్సలెంట్ కంపెనీ కావాలి. ఎప్పటికి నిలబడి ఉండే కంపెనీ కావాలి. కమిషన్‌లు మంచిగిచ్చే కంపెనీ కావాలి. చైర్మన్ మంచోడై ఉండాలి. ఇట్లా కంపెనీ గురించి అన్నీ కోరుకుంటాం. మనం మరి బెస్ట్‌ని కోరుకున్నప్పుడు బెస్ట్‌నే ఇవ్వాలిగా. అది సంగతి. సో, ఇది బెస్ట్ కంపెనీని మనం తీసుకున్నాము. ది బెస్ట్‌ని మనం ఇవ్వాలి. అది ఇవ్వడానికే ఇది ట్రైనింగ్. నేనది చెప్తున్నాను. ఇందులో మీరు చక్కగా ఇన్‌కమ్‌ని ఎర్న్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని జాగ్రత్తలు కొంచెం ఓపిక పడితే. ఓపిక పడితే అది సాధ్యమవుతది. నేమ్ లిస్ట్ దగ్గర ఓపిక పట్టండి. తర్వాత ఐ ఫర్ ఇన్‌కమ్. ఎన్‌ఐసీఈ ఇందులో మేడం వచ్చిన వాళ్ళు స్టార్‌లు అవ్వని వాళ్ళు గూడా ఉన్నారా? అందరూ స్టార్సేనా? హుహు. ఓకే. అందరికి కంగ్రాచ్యులేషన్. అందరు స్టార్స్. ఓకే. సో, ఆహ్, డీర్ పార్ట్నర్స్ మీరు ఐ అంటే ఇన్‌కమ్. ఇక్కడ హ్యాపీ కస్టమర్స్ కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. హ్యాపీ కస్టమర్స్ కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మీరు ఇన్‌కమ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, మీతో పాటు ఉన్నటువంటి ఆ స్టార్స్, వీఆర్‌లు ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత బావుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఆ వీక్ ఒక 2 ప్రొడక్ట్‌లు సేల్ చేసుకొని, 3 ప్రొడక్ట్‌లు చేసుకొని, రూ. 1000, 1500 కూడా తీసుకుంటున్నారా? అనే ఆలోచన ఒకటి చేయాలి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. ఈ వీక్ నాగేశ్వరరావు గారు తీసుకున్నారా? ఈ వీక్ భరత్ గారు తీసుకున్నారా? ఈ వీక్ లక్ష్మి మేడం తీసుకుందా? ఈ వీక్ అనిత గారు, గణేష్ గారు తీసుకున్నారా? షాహినా గారు. ఇట్లా ఒక ఫోకస్ వెళ్ళాలి. ఒకటి వాళ్ళ నేమ్ లిస్ట్ చాలా బంగారంగాలాగా తీసుకోవాలి, చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వాళ్ళకి ఇన్‌కమ్ ఉందా లేదా? నేనిప్పుడు ఆహ్, బ అబ్బాయితోటి మాట్లాడేటప్పుడు లేదు సార్ నేను ఇట్లా బయట వేరే అసలు నువ్వు ఎందుకు ఇన్‌కమ్ తీసుకోకుండా టైమ్ వేస్ట్ చేస్తున్నావు అని నేనన్నాను. ఓకే. అది అప్‌లైనర్ నుంచి, సీనియర్ నుంచి రావాలి. నువ్వేం కాదు పనిలో ఉంటే ఉన్నావు. హాస్పిటల్‌లో ఉంటే ఉన్నావు. ఎలాగైనా సరే మనసు పెడితే మార్గం ఉంటుంది. నువ్వు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఈ వారం రూ. 1000 తీసుకోవచ్చు. నీ ఖర్చులకుంటాయి. మెడిసిన్స్‌కో దేనికో ఉంటాయి. ఇంట్లో కూరగాయలకో ఉంటాయి. ఎందుకు వదులుకోవాలి? అని ఆ అప్‌లైనర్ చెప్పే పెద్ద మనిషి కావాలి. ఆ పెద్దరికం ఉండాలి తన దగ్గర. ఇది ఐ ఫర్ ఇన్‌కమ్ అనేది చూసుకోవాలి. ఎన్ ఫర్ నేమ్ లిస్ట్ ఇంపార్టెంట్. ఐ ఫర్ ఇన్‌కమ్ ఇంపార్టెంట్. ఆ ఇన్‌కమ్ చూసుకోవాలి. రవి గారు ఈరోజు సార్ నేను ఫుల్ బిజీ సార్. పండగలొచ్చినాయి సార్ అని అంటే, ఓకే. పండగలొస్తే ఖర్చు. పుట్టినరోజులొస్తే ఖర్చు. మీరు ఖర్చు గురించి చెప్తున్నారు. నేను సంపాదన గురించి చెప్తున్నాను అని చెప్పాలి. హ్మ్. ఇక్కడ సంపాదించుకోవడానికి నేను మాట్లాడుతున్నా. హ్మ్. సో, ఇది ఐ ఫర్ ఇన్‌కమ్. సి, సి ఫర్ సెలబ్రేషన్. సి ఫర్ సెలబ్రేషన్. కాంప్లిమెంట్స్, సెలబ్రేషన్. ఎప్పుడు గూడా హ్యాపీనెస్‌కి చిన్న చిన్న సంకల్పాలు, చిన్న చిన్న ఆదాయాలు, చిన్న చిన్న ఆనందాలు.
దీన్ని కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. చిన్న చిన్న సంకల్పాలు పెట్టుకోవాలి, చిన్న చిన్న ఆదాయాలను క్రియేట్ చేసుకోవాలి. 500, 1000 రూపాయలు, 1500, 2000 ఇట్లా. నా జర్నీ కూడా అట్లతోటి స్టార్ట్ అయింది. నాకు 70,000 ఉద్యోగం ఉన్నప్పటికీ ఒక 8, 7 సంవత్సరాల క్రితము మళ్ళీ నేను 2000ని, 3000ని, 4000ని క్రియేట్ చేసుకోవడం నుంచి ఇక్కడ నేను స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. సో చిన్న చిన్న ఆనందాలు అనేవి. అందుకే ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మనము ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇంకా ఏదో నేర్పడానికి, సరి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా కాంప్లిమెంట్స్ తోటి స్టార్ట్ చేయాలి. కాంప్లిమెంట్స్ తోటి, మీరు చాలా బాగా చేశారు, బాగుంది, గుడ్, మీరు చక్కగా నోట్ చేసుకుంటున్నారు, మీరు చక్కగా మాట్లాడుతున్నారు, మీరు వండర్ఫుల్ అని ఈ కాంప్లిమెంట్స్ తోటి ఎంతో ఆనందం అవుతుంది. అంతేనా నాగేశ్వర గారు? అది ఎంతో తృప్తి. 5,000 ఇన్కమ్ వచ్చినా తృప్తి ఉండదు, కానీ కంగ్రాచులేషన్స్, చక్కగా ఇన్కమ్ తీసుకున్నారు మీరు. ఈ వీక్ ఇన్కమ్ ఎర్న్ చేసి ఒక్క మాట ఎంతో చిన్న ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఒక సెలబ్రేషన్ ఇంపార్టెంట్. చాలా బాగా దూరంలో ఉంటే కనీసం జూమ్ లోనైనా సరే. ఇప్పుడు మా తమ్ముడి టీము వాళ్ళు విజయనగరంలో ఉంటారు, ఒకరు విజయవాడలో ఉంటారు, ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు. విజయనగరం కూడా 30 కిలోమీటర్ల దూరం మళ్ళీ గ్రామంలో. అక్కడ 2 జూమ్ లో సెలబ్రేషన్ చేయడం వల్ల కూడా చాలా మంచి టీము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. అట్లా మనకి ఇండస్ట్రీ మన ఏ అవకాశం వచ్చిందంటే చక్కగా మనం జూమ్ లోనే, వాట్సాప్ లోనే మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని ఇన్కమ్ ని ఎర్న్ చేసుకొని టీమ్ ని క్రియేట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇట్లా ఇది కూడా. సో ఫస్ట్ ఎన్ ఫర్ నేమ్ లిస్ట్, ఐ ఫర్ ఇన్కమ్, ఇన్కమ్ దగ్గర ఎట్లా ఆలోచించాలి, సి ఫర్ సెలబ్రేషన్స్, ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఏదో ఒక ఎడ్యుకేషన్ అనేది మనకు ఉంది కాబట్టి దాన్ని స్కిల్ అని అంటాం. ఫోన్ చేసారా మళ్ళీ? చేయలేదు. సో ఏదో ఒక స్కిల్ ఉంది కాబట్టి మన సంపాదన అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఏం చేస్తుంటారో చూసి నేను నేర్చుకొని ఆ స్కిల్ తోటి మళ్ళీ నేను ఇంకో షాప్ పెట్టి సంపాదించుకుంటున్నాను. అక్కడ కూడా ఎడ్యుకేషన్ తీసుకున్నానా లేదా? నాన్న దగ్గర నుంచి తీసుకున్నాను. అట్లా స్కూల్లో, కాలేజీలో బీఎస్సీని కంప్లీట్ చేసి మళ్ళీ షాప్ పెట్టి మళ్ళీ ఎడ్యుకేషన్ అవసరం. స్కూల్లో ఏమీ ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ దీనికి లింక్ ఉండదు, సింక్ ఉండదు. మళ్ళీ ఇక్కడ పని చేయడం ద్వారా వచ్చే అనుభవమే ఎడ్యుకేషన్. అంతేనా? మనం పని చేయడం ద్వారా వచ్చే ఎడ్యుకేషనే సంపాదిస్తుంది, ఎకానమీని క్రియేట్ చేస్తుంది ఏదైనా సరే. నేను ఐటీ రంగంలో ఇక్కడ సర్టిఫికేట్ రావచ్చు నాకు, కానీ నేను మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఒక 6 నెలలు, 3 నెలలు సాధన చేస్తే ఒక ఎడ్యుకేషన్ వస్తుంది. దాంతో నాకు ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఇండస్ట్రీ వల్ల మనం అంతకుముందు ఏ వ్యాపారాలు చేసినా, ఏం చేసినా కానీ ఇక్కడ మళ్ళీ కొత్తగా జర్నీ, అనుభవం మీద ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉండాలి. అందుకే ప్రోగ్రామ్స్కి వచ్చి ఒక 4 మాటలు వింటే మన యొక్క అభివృద్ధి స్మూత్ అవుతుంది ఇందులో. సో ఈ నైస్ కాన్సెప్ట్, వెరీ నైస్ కాన్సెప్ట్. NIC, N ఫర్ నేమ్ లిస్ట్, I ఫర్ ఇన్కమ్, C ఫర్ సెలబ్రేషన్, E ఫర్ ఎడ్యుకేషన్. మేడం ఒకసారి అది రిపోర్ట్ చేయండి గట్టిగా. NIC. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ అంటే నేమ్ లిస్ట్, ఐ అయితే ఇన్కమ్, ఐ అంటే ఇన్కమ్, సి అంటే సెలబ్రేషన్, ఈ అంటే ఎడ్యుకేషన్. నేమ్ లిస్ట్ అనేది బంగారంతో సమానం అని చెప్పారు సార్. దాన్ని అన్ని రిపీట్ చేయండి మేడం ఒకసారి స్పీడ్ గా, హైలైట్ పాయింట్స్.
మన ఫస్ట్ 100 కస్టమర్స్, 100 వీక్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఎవరైనా సరే కంపెనీ ఏదన్నది బెస్ట్ కంపెనీ అని చూస్తుంటారు. అందులో అయితే మనం ప్రమోషన్‌లు బావుంటాయి. అంటే ఫేస్ వాల్యూ బావుంటదని ఆలోచిస్తుంటారు గదా! అయితే కంపెనీ ఎవరైనా సరే కంపెనీ ద్వారానే ఎదగాలి. లేదంటే మనమన్నా కంపెనీ పెట్టాలంతే. ఇక్కడ కంపెనీ బావుంది. మనమే ఓనర్ అయ్యే ఒక అవకాశం ఉంది. ఇక్కడ గైడెన్స్, ట్రైనింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనమే కస్టమర్‌గా వచ్చి ఓనర్‌గా మారే అవకాశం ఉంది గాబట్టి, మనం ఈ యొక్క నేమ్ లిస్ట్‌ని బంగారంగా మార్చుకొని ప్రతి ఒక్కటి ఎవరికైనా చెప్పాలన్న సైన్స్ ఉంది. డైరెక్ట్ ఎవరికీ మన పిన్నే గదా! అక్కే గదా! చెల్లె గదా! అని చెప్పకూడదనమాట. ఇక్కడ గైడెన్స్ అనేది, ట్రైనింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మరి సారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. తను చాలా బాగా కనెక్ట్ అయ్యేలా చెప్పగలిగాడు గదా! కాబట్టే భరత్ గారు ఈరోజు వాడి రిజల్ట్ తీసుకొని ఈరోజు లాగిన్ అవ్వడం జరిగింది. కాబట్టి కనెక్ట్ చేసేలా చెప్పడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకా అందరము వారంలో ఈ ఫంక్షన్స్ అంటుంటాము, అదంటుంటాము, ఈ వర్క్ చేస్తున్నా అంటాం, చదువుకుంటున్నా, ఇది చదివితే సెట్ అవుతాం అనుకుంటాము. ఇట్లా అన్నీ అనుకుంటూ ఉంటాం గదా! అయినా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక 60 వచ్చినా గానీ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి వెళ్ళామని మాత్రం చెప్పుకోలేకపోతున్నాం. ఆరోగ్యం ఉందంటే బావుంది. మన గురించి ఇంకోరు చెప్పుకునే వాళ్ళకేంటండి రాజా అన్నట్టు. అంటే అలా హ్మ్. చెప్పుకునే విధంగానే ఎదగలేకపోతున్నాం. అనిపించుకోవాలి. అనిపించుకో వాళ్ళకేం తక్కువ అనేది. హ్మ్. అన్నీ తక్కువ అనకూడదు. బానే ఉంది. సెటిల్ అయ్యారు. ఆ ఫ్యామిలీకి ఏం తక్కువ అనేది. అది ఆరోగ్యం పరంగా అయినా సరే, ఫిట్‌నెస్ పరంగా అయినా సరే, సంపాదించే దాంట్లో. లేకపోతే మనం ప్రతి రోజును వేస్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా మీకు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది. నేను చెప్తుంటాను. మనం చేసిన పూజలు, ప్రార్థనలు అది మనకి ఇచ్చిన గిఫ్ట్ వివ అని ఎవరైతే బలంగా భావిస్తారో, నేనెలా భావించానో అట్లా ఖచ్చితంగా వాళ్ళకి తిరుగుండదు. హ్మ్. కంపెనీలో టాప్ లెవెల్‌కెళ్ళిపోవాలి నేను 10 ఇయర్స్‌లో అని అనుకోవాలి. సాధ్యం అవుతది. హ్మ్. కాకపోతే బెస్ట్ ట్రైనర్ అవసరం. ట్రైనింగ్ అవసరం. మీరు నాకు బెస్ట్ ట్రైనింగ్ దొరికింది ఇక్కడ అనుకుంటే మాత్రం స్టార్ట్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. 100 వారాలు 100 కస్టమర్లు గంతే ఇది. హ్మ్. మనకి ఆహ్, అప్పుడే టీమ్ వచ్చేసింది అనే భావనలో కాకుండా 100 వారాలు 100 కస్టమర్లు అదొక యజ్ఞంలాగా మీరు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం సపోర్ట్ లావణ్య మేడం, భోగా సార్, నాది సపోర్ట్ తీసుకోండి. చూడండి. ప్రతి ఒక్కరు ప్రతి కంపెనీలో గూడా టాప్ లెవెల్‌లోకి ఎళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. మన కంపెనీలో గూడా మనం అదే వెళ్తాం. సాధ్యమవుతది. ఓకే. నా ఈ మన రూట్ క్యాంప్‌కి 2 రోజులు ట్రైనింగు. దానికి రండి. హ్మ్. తప్పనిసరిగా రండి. 250 అండ్ అబోవ్ వాళ్ళకి అవకాశం. అండ్ ఇప్పుడు మిషన్ 24 అని కొంచెం అంటే కంపెనీ మనకేం టార్గెట్ పెట్టదు గానీ, మనకు మనమే పెట్టుకుంటే 300 పీవీ సేల్ చేసుకుంటే 6000 వస్తుంది. అదే 600 అంటే మనకొక 12,000 వస్తుంది. అట్లా మనకు మనమే టార్గెట్ పెట్టుకుంటే వచ్చే లాభం ఏంటంటే కస్టమర్స్ వస్తారు. వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో హ్మ్. కదా! వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. ఒక జట్టుగా తయారవుతుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి చక్కగా ఇన్‌కమ్‌లోకి వెళ్ళాలి అనంటే ఆ జట్టు పని చాలా ఇంపార్టెంట్. ఒక న్యూస్ టీవీ ఛానెల్ ఉందంటే ఆ జట్టు ఇంపార్టెంట్. మల్లన్న టీవీ అని ఉందంటే ఆయనకాయన జట్టు ఇంపార్టెంట్. ఆయన టీమ్ ఇంపార్టెంట్. ఓకే. ఎవరైనా సరే ఒక డైరెక్టర్ ఉన్నాడంటే ఆయన టీమ్ ఇంపార్టెంట్. ఆయన టీమ్ ఏదైతే గట్టిగా ఉంటుందో అది క్రికెట్ అయినా గానీ, కంపెనీ అయినా గానీ, ఏదైనా సరే జట్టు పనే, జట్టు పనే ఇంపార్టెంట్. అలా ఈ కంపెనీలో మనము ఇప్పుడు నా జట్టు పని నా యొక్క సక్సెస్. అలాగే మీకు ఒక జట్టు ఒక 2 ఇయర్స్‌లో 100 వారాల్లో మీకు అట్లా ఏర్పడాలి స్టేబుల్ అయినటువంటిది అనంటే ఖచ్చితంగా చూడండి. ఇక్కడ సీనియర్‌లు మీ ముందు ఉన్నటువంటి సీనియర్‌లు షరీఫ్ గారు కావచ్చు. ప్రస్తుతం సార్ ఏదైనా పనిలో ఉన్నారేమో కదా! ఈరోజు. హ్మ్. ఉన్నారు. అయినా సరే తను ఎంతో కష్టపడి రెయిన్‌బోలో ప్రోగ్రామ్‌లకొచ్చి ఆ! అక్కడ ప్రోగ్రామ్స్ చేసి ఉన్నారు కాబట్టే కదా! ఇప్పుడు ఈ జట్టు పని అవుతూనే ఉందా? లేదా? జట్టు వల్ల? అది వివ అనంటే. అందుకే ఆల్‌వేస్ మనం
ఇటువంటి సెట్టింగ్ అనేది ఇటువంటి కంపెనీ రాదు మళ్ళీ. కొంచెం గొప్ప అవకాశం అంతే. ఇంకా మీరు నమ్మాలి ఇంకా దాన్ని. ఇటువంటి ప్రొడక్ట్స్ అవసరం, చాలా అవసరం. ఇంట్లో మనకి ఆమె ఫ్రిడ్జ్లలో దాచిపెట్టుకుంటూ ఉంటారు కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ. ఇంట్లో ఎవరైనా వస్తే ఇవ్వడానికి కొన్ని వండడానికి కొన్ని పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లో వంటింట్లో ఉండాల్సింది కాఫీ ఉండాలి, మన ఐ కాఫీ ఉండాలి. ఫ్రిడ్జ్లో ఉండాల్సింది ఐ కేర్, ఐ పల్స్ అవసరం. అది అందరికీ తెలిసి వస్తుంది, ఏ రోజుకైనా తెలవాలి. సరేనా? ఈ నైస్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి వారము ఈ నేమ్ లిస్ట్ దగ్గర జాగ్రత్త తీసుకోండి. నా వాళ్ళందరికీ ఇన్కమ్ ఉంటుందా, అవసరమైతే హ్యాపీ కస్టమర్స్ కూడా ఎంతో అంత ఇన్కమ్ ఉండొచ్చు. ఫర్ చిన్న చిన్న సెలబ్రేషన్స్, కాంప్లిమెంట్స్, మీ మధ్య ఉండేటువంటి కాంప్లిమెంట్స్. ఫోన్ చేసి ఇంకొకరితో మాట్లాడుతున్నామంటే కాంప్లిమెంట్స్ తోటే నిండిపోవాలి అంతే. మా బాబాయ్ పెద్దనాన్న ఇంటికి వస్తున్నారంటే ఏదోటి పట్టుకొస్తారు, మా అమ్మమ్మ వస్తుందంటే ఏదోటి పట్టుకొస్తారు అని పిల్లలు ఎట్లా ఎదురు చూస్తారు, ఒక ఫోన్ కాల్ ఇంకోరు మాట్లాడుకుంటున్నారంటే కాంప్లిమెంట్స్ తోటి నిండిపోవాలి. ఒకరిలోని గొప్పతనాన్ని ఇంకోరిని గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అసలు. ఉంటాయి సరి చేసుకోవడాలు ఎన్నో ఉంటాయి, ఇప్పుడు నేను కూడా ఉంటాయి, నాకు కూడా. అది తర్వాత తెలుసుకుందాం, కానీ ముందైతే మాత్రం కాంప్లిమెంట్స్, సెలబ్రేషన్స్. ఫర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. మనం ఏ కంపెనీలోనే ఎదగాలంటే ఎడ్యుకేషన్ అవసరం. అందుకని ప్రోగ్రామ్స్కి రండి. నెట్ అయిపోతుంటే వేయించుకోండి, నో ప్రాబ్లం. ల్యాప్టాప్ తీసుకోండి, మీ బిజినెస్ తొందరగా ల్యాప్టాప్లోకి తీసుకురండి. ఓకే, సరేనా? 500s అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీరు మీ యొక్క టీంని, స్టార్స్ని 500 కోసం ఎలా ముందుకెళ్ళాలి అనేది మీ సీనియారిటీని వాళ్ళకి చెప్తూ ఉండండి. సార్ ఓకే సార్, మార్నింగ్ ది లింక్ పెట్టేసేయండి.